నమస్కారం. నేను చందు. మౌన సందేశం. మనిషి కోపంతో ఉన్నప్పుడు మౌనంగానైనా ఉంటాడు లేదా అరుస్తాడు. అరుపులయ్యాక మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు. బాధలో ఉంటే మౌనం, కోపంగా ఉంటే మౌనం, సిగ్గుపడితే మౌనం, తెలివైన వారైతే మౌనం. అది ఆనందం, సంతృప్తి, నిశ్శబ్దాన్ని తెస్తుంది. కోరిక శబ్దానికి కారణం. బుద్ధుడి మౌనం సంతృప్తి నుంచి వచ్చింది. నిశ్శబ్దం ఎంత బలంగా ఉంటే అందులోంచి పుట్టే ప్రశ్నలు అంత శక్తివంతంగా ఉంటాయి. ధ్యానం అంటే స్వీయ సందేహం లేదా తీర్పులేని మనసు స్థాయిలో అంతర్గత నిశ్శబ్దాన్ని అనుభవించడం, నిశ్చల స్థితిలోని ఆ దైవాన్ని కనుగొనటం, ధ్యానంలో కూర్చోవడం. అందుకే సాధకుడు తన అభ్యాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మరింత లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు శాంతిని మాత్రమే కాకుండా లోతైన ఆనందం, ప్రేమ వరదల పొంగుకొస్తాయి. ఈ ప్రేమ, శాంతి, ఆనందం సాధకుడి దైనందిన జీవితంలోకి ప్రవహిస్తాయి. ధ్యానంలో దేవుడిని వెతకడానికి 1 ఏడాదో 2 ఏళ్ళో 25 ఏళ్ళో సరిపోదు. జీవితాంతం సాగాలి. సాధన కొనసాగించాలంటే కాలం, ప్రయత్నం, ఎడతెగని ఉత్సాహం కూడా ఉండాలి. ఒక కొండను చూసినప్పుడు సాధారణంగా ఎవరైనా దాని ఆకారం, రంగు, రూపకల్పన గురించి శ్రద్ధ పెడతాం. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మన కళ్ళు పట్టించుకోవు, మన చేతులు అనుభూతి చెందవు. అది కుండ లోపల శూన్యత. ఆ శూన్యతే ఆ కుండకు ప్రయోజనం చేకూరుస్తుంది. లేకపోతే అది ఒక మట్టి ముద్దే. ఆధునిక విజ్ఞానం ఈ విశ్వం కేవలం పరిశీలించదగిన పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలను మాత్రమే కాకుండా వాటన్నిటిని కలిపిన దానికంటే పెద్ద ఖాళీ స్థలాన్ని కూడా కలిగి ఉంది. ఈ ఖాళీ స్థలం ఒక మార్మిక శక్తిని కలిగి ఉందని, దీనివల్ల మన విశ్వం వేగంతో విస్తరిస్తూనే ఉంటుందనేది మూల సూత్రం. ఈ విశ్వంలోనూ ఇంకా మనలోనూ ఉన్న శూన్యత పైన దృష్టి పెట్టాలి. సంపూర్ణత్వానికి మార్గం శూన్యంలో కనుక్కోవడం సాధ్యమవుతుంది. శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, వీటికి నిశ్శబ్దం జన్మనిస్తుంది. విచారాన్ని, అపరాధ దుస్థితిని మింగేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే బుద్ధుడి జీవితం అదే. ఆయన దుఃఖం, భయం, అహంకారం, అజ్ఞానం తొలగించి బలం, అందం, జ్ఞానం, శాంతిని తిరిగి తీసుకురావడానికి వచ్చాడు. కోపంగా ఉన్నప్పుడు ఇతరులు మీ మాటకు విలువనివ్వనప్పుడు, ఇతరులు చెప్పేది వినేటప్పుడు మౌనంగా ఉండాలంటారు అనుభవజ్ఞులు. బుద్ధుడు జ్ఞానోదయం పొందినప్పుడు వారం పాటు మాట్లాడలేదు. అద్వైత వేదాంతం, యోగా పద్ధతులు అంతర్గత ఎదుగుదలకు మౌనం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. పురాణాల ప్రకారం మను ఋషి విశ్వం రూపొందిన మౌని అమావాస్య నాడు కనిపించాడు. ఆ రోజును నిశ్శబ్దం పాటించే రోజుగా చెప్తారు. మనసు అంటే మాటలు అన్నీ తెచ్చిపెట్టుకున్నవే. ఆత్మ అంటే నిశ్శబ్దం నేపథ్యంలో మనిషి మాటల్ని పోగేసుకుంటాడు. మనసు ముగిసిన చోట ధ్యానం మొదలవుతుంది అని మంత్రవాది మహేశ్వర్ గారు రాసిన అంతర్యామి ఇది. మౌన సందేశం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.